అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉందో తెలియజేయడానికి మా రిపోర్టర్ సతీష్ మనకి అందుబాటులో ఉన్నారు. సతీష్, ఉదయం నుంచి చూస్తున్నారు. దాదాపు తెల్లవారుజామున 3 గంటల ప్రాంతం నుంచి సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకుంటూ బోనాలు సమర్పించుకుంటున్నటువంటి దాన్ని చూస్తున్నాం. అయితే ఇంకా వేలాదిగా భక్తులు మొత్తం క్యూలైన్లో నిలబడి ఉన్నారు. అమ్మవారికి బోనాలు సమర్పించుకునేందుకు క్యూలైన్లో నిలబడి ఎంత సమయమైనప్పటికీ కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకోవాలనే విధంగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే మనం ప్రస్తుతం అమ్మవారి గుడి ముందే ఉన్న మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నాం. ఇక్కడి నుంచి మనం చూసుకోవచ్చు. దాదాపుగా చాలా బయట వరకు 1 కిలోమీటర్ మేర వరకు కూడా క్యూలైన్ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఉదయం నుంచి కూడా మధ్యాహ్నం వరకు దాదాపు ఇప్పుడు 2 గంటల ప్రాంతం వరకు కూడా కొంత వీఐపీల తాకిడి ఎక్కువగా ఉంది. వీఐపీలు వచ్చినటువంటి సందర్భంలో జనరల్ కోణాలకు వచ్చినటువంటి వాళ్ళు కావచ్చు, సామాన్యంగా అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చినటువంటి భక్తులందరినీ కూడా కొంత ఆపేసినటువంటి పరిస్థితి కనిపించింది. అందుకోసం అని చెప్పి ఇప్పుడిప్పుడే కొంత ఈ భక్తుల్ని మూవ్ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది ఇక్కడ చెప్తున్నారు మిగతా వీఐపీస్ కే ఇక్కడ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, మాకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదనేటువంటి విషయం చెప్పారు. అయితే ఇప్పటి వరకు మాత్రం వీఐపీలు అయిపోయారు. జనరల్ గా ఉన్నటువంటి పబ్లిక్ వెళ్తున్నారు. ఇప్పుడే సిపి మహేందర్ రెడ్డితో పాటుగా కేంద్ర ఎమ్మెల్యే సీతం రామచంద్ర రెడ్డి కూడా అమ్మవారిని దర్శించుకుని వెళ్ళారు. మనతో పాటు ఆర్గనైజర్స్ ఉన్నారు. ఏంటి సార్, ఎలా జరుగుతుంది సార్? చాలా రష్ ఉంది. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇప్పటి వరకు 7.5 లక్షల మంది మరి అమ్మవారిని దర్శించుకున్నారు. ఉదయం నుండి శివసత్తులకు కూడా డైరెక్ట్ లైన్ ఉంది. మరి అలాగే ఫ్యామిలీ నుండి వచ్చే బోనాలకు సపరేట్ లైన్ ఉంది. జనరల్ పబ్లిక్ దర్శనానికి సపరేట్ లైన్ ఉంది. మరి ఇలాగ 8 లైన్లు కంటిన్యూ నడుస్తూ ఉన్నాయి. ఎవరికి ఏ విధంగా ఆటంకం లేకుండా లైన్లన్నీ పోతూ ఉన్నాయి. ఈ దేవాలయము చాలా పవిత్రమైన దేవాలయము. మరి పూర్వం 200 సంవత్సరాల పూర్వం నుండి అమ్మవారికి జంతు బలి ఉండేది. 1926 నుండి జంతు బలిని ఆర్య సమాజ్ వాళ్ళు మరి నిషేధించారు. మరి ఆ రోజు నుండి శాకాహారిగా అమ్మవారిని కొలవడము మరి జరిగింది. శ్రీచక్రం చేత అమ్మవారిని పునఃప్రతిష్ఠ చేశారు. మరి అట్టి అమ్మవారు మరి మహిమగలిగిన తల్లి కాబట్టి మరి లక్షలాది మంది భక్తులు వచ్చినా కూడా మరి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. శ్రీనివాస్ యాదవ్ గారు, మరియు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, పద్మారావు గారు, నాయని నరసింహారెడ్డి గారు, మరి ఇంద్రకరణ్ రెడ్డి గారు, మరి వీరందరి పర్యవేక్షణలో మరి దేవాలయంలో ప్రతి చిన్న విషయం పెద్ద విషయం కాకుండా భక్తులకు సులభమైనటువంటి దర్శనము జరగాలని అన్ని సదుపాయాలు చేశారు. రైట్, మనం చూస్తున్న విజువల్స్ లో అమ్మ శివశక్తులు బోనాలు ఎత్తుకొచ్చినటువంటి వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా చేయడం శివశక్తులు వీఐపీల కోసం ఏర్పాటు చేసినటువంటి కూడా దాంట్లో కొంత ఇబ్బంది జరుగుతుందని కూడా చెప్తున్నారు. దాంతో పాటుగా చూస్తున్నాం పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి వచ్చేటటువంటి సందర్భంలో వారి కోసం ఏర్పాట్లు 6 కిలోమీటర్లలో ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే ఇక్కడికి వస్తున్నటువంటి భక్తులు వచ్చేటటువంటి బోనాలు వచ్చేటటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ బోనాలతో పాటుగా ఒక్కరే రావాలని చెప్పినప్పుడు కూడా దాదాపు వాళ్ళ బంధుమిత్రులందరితో పాటు కలిపి 10 నుంచి 15 మంది వస్తున్నారు. అందుకే ఇక్కడ ఇబ్బంది జరుగుతున్నటువంటి విషయాన్ని చూస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళకి అమ్మవారి పూనకం కూడా వస్తుంది. వాళ్ళు కూడా అమ్మవారి దగ్గరికి వచ్చినటువంటి సందర్భంలో వాళ్ళందరూ కూడా అమ్మవారిని తలుచుకుంటూ ఉన్నారు. మనం ఓవరాల్ గా చూస్తే మాత్రం హైదరాబాద్లో ఉండేటటువంటి ఉజ్జయిని అమ్మవారి బోనాల పండుగ ఒక జాతరను కల్పిస్తూ ఉంటుంది. సికింద్రాబాద్ చుట్టుపక్కలే కాకుండా హైదరాబాద్ నగరంతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు. అమ్మవారిని దర్శించుకునేందుకు ఆషాఢ మాసంలో జరుగుతున్నటువంటి ఈ బోనాలకు సంబంధించి ఒక ప్రత్యేకత ఉంటుంది. దానికి సంబంధించి చిన్న పిల్లలు కూడా ఇక్కడ ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చిన పాట? చూస్తున్నాం ఇక్కడ చిన్నపిల్లలతో పాటుగా చాలా మంది వచ్చారు. అయితే ఇక్కడ కొంత చూసుకోవచ్చు. దాదాపు ఇప్పటికీ క్యూ లైన్ లో ఉన్నాం. మన అమ్మవారి గుడి ముందే ఉన్నాం. ఇక్కడికి క్యూ లైన్ లో ఇక్కడికి చేరుకోవడానికి దాదాపు 4 గంటలకు పైగా సమయం పట్టిందని చెప్తున్నారు. అయితే ఇంకా మరికొద్ది సేపట్లో వీఐపీల తాకిడి తగ్గుతుంది కాబట్టి ఇప్పుడే జనరల్ క్యూ లైన్ ని ఫ్రీగా